ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము లూకా సువార్తని మనం ధ్యానం చేస్తా ఉన్నాం మన బైబిల్ స్టడీలో భాగంగా. అందుకు సహాయకరంగా గత బుధవారం రోజున బైబిల్ స్టడీ రోజున ఇంట్రడక్షన్ ఆఫ్ లూక్స్ గాస్పెల్, లూకా సువార్త యొక్క పరిచయం మరి 1 నుంచి 4 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. ఈ రోజు ప్రభు చిత్తమైతే 5 నుంచి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ముందుగా చదువుదాం. అందరం దయచేసి అందరం చదివిన తర్వాత ఒకేసారి చదువుదాం అందరం కలిసి 5 నుంచి 25 వచనాలు. ఆ తర్వాత అందులోని విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చదివేటప్పుడే మనం అర్థం చేసుకునే రీతిగా మనం చదవడానికి మనం ప్రయత్నం. లూకా సువార్త, లూక్స్ గాస్పెల్, ఫస్ట్ చాప్టర్ 5 to 25 verse. 5 to 25. Let us all read together. అందరం కలిసి మనం చదువు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉంటని, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులైంది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేరు, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులై. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయటం అతనికి వంతు వచ్చు. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిరిగి ప్రభు కొరకు ఆయాసపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించున్నాడు. జకరియా, ఇది నాకు ఎలా తెలియదు, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలు, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడింది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనిపై ఉండు అని చెప్పాడు. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టించింది. ఆలయం నుంచి అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినందుకు వారు గ్రహించింది. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు గొప్పవాడైంది. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళి ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయడం, నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలా చేసినందుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండే. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ 2 చాప్టర్స్ లూకా సువార్తను మనం 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగం 1-2 అధ్యాయాలు, ఇంట్రడక్షన్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ జీసస్ అండ్ ద డీటెయిల్స్ అబౌట్ దేర్ బర్త్, అది మొదటి భాగం. రెండో భాగం 3 నుంచి 9 జీసస్ మిషన్ ఇన్ గలిలీ. ఆ తర్వాత 9B నుంచి 19A వరకు జీసస్ లాంగ్ జర్నీ టు జెరూసలేం. ఆ తర్వాత 19B to 24 వరకు జీసస్ ఫైనల్ వీక్ ఇన్ జెరూసలేం. ఇప్పుడు మనం మొదటి భాగంలో ఉన్నాం. ఫస్ట్ చాప్టర్ లోనే 5 నుంచి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే మరి హేరోదు దినముల్లో అని మరి ఆయన ప్రారంభించడం జరిగింది. లూకా సువార్తలో మరి 5వ వచనంలో యూదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో. ఆ రోజు హిస్టారియన్స్ ఎప్పుడైనా డేట్ ని మెన్షన్ చేసేటప్పుడు అప్పుడున్న రూలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేట్ ని, వాళ్ళ పేరు ప్రస్తావిస్తారు. ఎందుకంటే ఇట్ షోస్ ద డేట్, విచ్ డేట్ అనేది మెన్షన్ చేయడానికి మరి వాళ్ళు
హిస్టారికల్ బుక్స్ లో డేట్ మెన్షన్ చేయడానికి రూలర్ పీరియడ్ ని మెన్షన్ చేస్తారు. పలాని రూలర్ ఆధీనంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. మరి ఆయన హేరోద్ దినముల్లో ఉన్నప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫ్రమ్ ద లైన్ ఆఫ్ ఆరోను వంశానికి సంబంధించిన వారు. వారి పేర్లు జకరియా, ఎలిసబెతు అని మనం చూస్తాం. మరి ఆరోను వంశంలో పుట్టిన వారందరూ కూడా ప్రతి మేల్ చైల్డ్ కూడా కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రీస్ట్ ఆటోమేటికల్. ఆరోను వంశంలో పుట్టిన ప్రతి మగపిల్లవాడు యాజకుడిగా చేయబడతాడు. సో వీరిది యాజక కుటుంబం. జకర్యా, ఎలిసబెత్ది యాజక కుటుంబం. అయితే వీరి గురించి ఈ కుటుంబాన్ని గురించి మెన్షన్ చేయబడిన విషయాన్ని మనం గమనిస్తే, వీరు ప్రభు యొక్క న్యాయ విధులను తప్పక అనుసరించారు, నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు, దేవుని ఎదుట నిరపరాధులుగా మరి జీవిస్తున్నట్టుగా వీరి గురించి సాక్ష్యం చెప్తారు. మనం కూడా కుటుంబం అంతా మనం ఇటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాన్ని గురించి ఎవరైనా ప్రస్తావించవలసి వచ్చినప్పుడు, లేదా దేవుడు మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన కుటుంబం కూడా న్యాయ విధులను తప్పక అనుసరించిన కుటుంబంగా, నీతిమంతులుగా మనం జీవిస్తున్న కుటుంబంగా, దేవుని ఎదుట నిరపరాధులుగా ఉండే కుటుంబంగా మన కుటుంబాన్ని కూడా మరి దేవుడు చెప్పవలసినంత మంచిగా మనము కలిసి జీవించవలసిన అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే వీరింత నీతిగా, న్యాయంగా, మరి నిరపరాధులుగా జీవిస్తున్నప్పటికీ వీరికి చాలా కాలం సంతానం లేదు అనే మాట రాయబడింది. యూదుల విషయం మనం ఆలోచిస్తే సంతానం లేకపోతే అది ఒక డిస్గ్రేస్ గా భావిస్తారు యూదుల్లో. ఇంకా వారికి ఉన్న కట్టడ, ఆ రోజుల్లో ఉన్న మరి ఆనవాయితీ, ఆ రోజుల్లో ఉన్న కట్టడ ఏమిటంటే, ఎవరైనా పురుషునికి స్త్రీ ద్వారా, భార్య ద్వారా సంతానం కలగకపోతే ఆమెకు డైవర్స్ ఇచ్చి మళ్ళీ అతను వేరే పెళ్లి చేసుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరు ఎంత అన్యోన్య దాంపత్యం అంటే, మరి జకరియా, ఎలిసబెత్ ఆ రోజుల్లో స్త్రీనే నిందించేవారు. అంటే తెలియక, వారికి అవగాహన లేక, పిల్లలు పుట్టకపోవడానికి కారణం స్త్రీనే అని స్త్రీని టార్గెట్ చేసి ఆమెకు విడాకులు ఇచ్చి వేరే వాళ్ళని మరి పెళ్లి చేసుకుంటారు. మరి జకరియా, ఎలిసబెత్ విషయాన్ని పరిశీలన చేస్తే వీరిద్దరు ఎంత మంచి భార్యాభర్తలుగా ఉన్నారు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, మరి ఎలిసబెత్ కి మరి సంతానం లేకపోయినా సరే, మరి జకరియా వారిద్దరూ కలిసి మరి దేవుని ఎదుట భయభక్తులతో కలిసి జీవించారే తప్ప మరి అటువంటి ఆలోచన అప్పుడున్న కట్టడల ప్రకారం వాళ్ళు చేయలేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు, ఆ తర్వాత మనం వచనాల్లో మనం చూసినట్లయితే తన భార్య కొరకు మరి సంతానం ఇవ్వమని ప్రార్థన చేసేవాడిగా, తనకు తన భార్యకు సంతానం ఇవ్వమని మరి జకరియా దేవుడికి మొరపెట్టినట్టుగా కూడా చూస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అటువంటి మరి పరిస్థితుల్లో, మరి హ్యూమిలియేటింగ్ మరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు దేవుడిని తప్పక మరి క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉన్నవారుగా వారిని లేఖనాల్లో మనం చూస్తాం. మరి అయితే ఆ విధంగా వారు సంతానం కోసం ఎదురు చూస్తూ వారిద్దరు వృద్ధులైపోయినారు. ఒక ఫిజికల్ గా, మెడికల్ పరంగా మనం చూస్తే ఇద్దరు సంతానం పొందుకోలేని వయసుకి వాళ్ళు ఎదిగిపోయినారు. దేవర్ స్ట్రకన్ ఇన్ ద ఇయర్స్. అంటే వాళ్ళు బహుకాలం గడిచి వృద్ధులైనారంటే ఇక సంతానం పొందుకునే మరి శారీరక స్థితి నుంచి దాటి వాళ్ళు ఓల్డ్ ఏజ్ కి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక రోజున మరి జకర్యాకు దేవుని మందిరంలో ధూపం వేసే మరి అవకాశం వచ్చింది. మరి ఆ రోజుల్లో బహుశా ఎంతమంది యాజకులు ఉంటారంటే, అహరోను సంతతికి సంబంధించిన యాజకులు 20,000 మంది ఉంటారని అంచనా. జకర్యా, ఎలిసబెత్ కాలంలో ఆ రోజుల్లో అహరోను సంతతికి సంబంధించిన యాజకులు సుమారు 20,000 మంది ఉంటారు. కనుక మరి 20,000 మందికి టెంపుల్లో మరి పరిచర్య ఉండదు కాబట్టి 20,000 మందికి ఏం చేసేవాళ్ళంటే చీట్లు వేసేవాళ్ళు. ఆ చీటీలో వచ్చిన వారిని ఆ పలాని పరిచర్య చేయమని చెప్పేవాళ్ళు. అట్లా సంవత్సరానికి 2 సార్లు అవకాశం వస్తుంది ఎవరికైనా. అట్లా మరి ఆ చీటీ తీసినప్పుడు మరి జకర్యా పేరు మీద మరి ఆ చీటీ పడింది. ఆ చీటీ పడినప్పుడు మరి ఇదంతా దేవుడు వెనకుండి, గాడ్ ఆర్కెస్ట్రేటింగ్ ఎవ్రీథింగ్. మరి ఆ చీటీ తీసినప్పుడు ఆ చీటీ ఆ సమయంలో జకర్యా పేరు మీద పడ్డాం. జకర్యా గారు మరి తన వంతు వచ్చింది కాబట్టి ధూపం వేయడానికి, ధూప వేదిక ఎక్కడ ఉంటుంది అని అంటే, మరి మనకు తెలుసు దేవుని యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలో ఔటర్ కోర్ట్ ఉంటది. ఔటర్ కోర్ట్ లో మరి బలిపీఠం ఉంటది. ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తా ఉంటారు. ఔటర్ కోర్ట్ దాటిన తర్వాత హోలీ ప్లేస్ ఉంటది.
ఆ హోలీ ప్లేస్ లో ఈ ధూప వేదిక ఉంటుంది. ఆ హోలీ ప్లేస్ లో లెఫ్ట్ సైడ్ ఏమో సముఖపు రొట్టెలు ఉండే ఒక బల్ల, 12 రొట్టెలు ఉంటాయి దాని మీద, ఇశ్రాయేల్ 12 గోత్రాలకు సంబంధించి. రైట్ సైడ్ ఏమో మరి మెనోరా అని అంటారు, అంటే 7 క్యాండిల్స్ స్టాండ్, 7 మరి దీపాలు ఉండే ఒక స్టాండ్, మెనోరా అనే స్టాండ్ ఉంటది. అది వెలుగుతా ఉంటది. దాని మధ్యలో ధూప వేదిక ఉంటది. ఆ ధూప వేదిక మీద పోయి ధూపం వేయాలి. అది ఒక ప్రెస్టేజియస్ పని, అది అందరికీ రాదు. హై ప్రీస్ట్ తర్వాత, అంటే హై ప్రీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి ప్రజల తరపున హోలీ అతి అతి పరిశుద్ధ స్థలంలోకి, హోలీస్ ఆఫ్ హోలీస్ ప్లేస్ లోకి వెళ్తాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్రెస్టేజియస్ డ్యూటీ ఏంటంటే ధూప వేదిక మీద ధూపం వేయడం. అది మరి లైఫ్ లో ఒక్కసారి వస్తుంది ఎవరికైనా మరి ఆ అవకాశం. అది జకర్యాకు వచ్చింది. వచ్చినప్పుడు జకర్యా మరి ఆ ధూపం వేయడానికి ఆయన మందిరంలోనికి వెళ్ళగానే మరి కుడి వైపున మరి ఆ గబ్రియల్ దూత ప్రత్యక్షమైంది కదా. ఒక్కడే ఉంటాడు, ఒక్కడే హోలీ ప్లేస్ లోకి వెళ్తాడు. బయట ప్రజలందరూ ప్రార్థనలు చేస్తా ఉంటారు. ఈ లోపలికి వెళ్ళిన ఆయన ధూపం వేసిన తర్వాత బయటికి వచ్చి అందరినీ ఆశీర్వదించాలి, అది అక్కడ కట్టడం. మరి నా జకర్యా అయితే లోపలికి పోయినాడు. లోపలికి పోగానే గబ్రియల్ దూత మరి కనపడ్డాడు. అది మరి ఒక్కళ్ళే మనం ఉంటే ఎవరమైనా భయపడతాం, ఆయన కూడా భయపడి ఉంటాడు. ఎందుకంటే ఏంజిల్స్ అంటే మనం ఏదో గ్రీటింగ్ కార్డుల మీద వేసే చిన్న చిన్న ముద్దుగా వచ్చే బొమ్మలు కాదు, అవి మైటీ ఏంజిల్స్ కదా. వాళ్ళు ఫిమనైన్ జెండర్ కాదు, మేల్ జెండర్. దేవదూతలు అంటే ఏంజిల్స్ అంటే ఆడపిల్లలకు కాదు పేర్లు పెట్టాల్సింది, మగపిల్లలకు. ఎందుకంటే ఏంజిల్స్ ఫిమేల్ జెండర్ కాదు, మేల్ జెండర్ అని బైబిల్లో రాయబడింది. సో ఒక మైటీ ఏంజిల్ అక్కడ మరి నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండగానే భయపడిపోయింది. సాధారణంగా ఒక్కళ్ళమే పోతాం, మనమున్నా కూడా ఆ సమయంలో భయపడతాం. మరి ఆయన భయపడ్డాడు. భయపడ్డామంటే మరి న్యాచురల్ గా భయపడితే వెంటనే గబ్రియల్ భయపడొద్దు అని చెప్పాడు. భయపడొద్దు అని చెప్పి, నీ ప్రార్థన వినపడింది జకరియా అని చెప్పాడు. నీ భార్యకు ఒక బాబు పుడతాడని చెప్పాడు కదా. జెండర్ రివీల్ చేసిండు. మన ఇండియాలో అయితే జెండర్ రివీల్ చేయడానికి లేదు, అయితే అక్కడ నీ ఖచ్చితంగా బాబు పుడతాడని చెప్పిండు. అతనికి ఏం పేరు పెట్టాలో కూడా చెప్పిండు. యోహాన్ అని పేరు పెడతామని చెప్పిండు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడైతాడని చెప్పిండు. అతడు ద్రాక్ష రసము మద్యము త్రాగడని చెప్పిండు. తల్లి గర్భం నుంచే పరిశుద్ధాత్మతో నిండుకుంటాడని చెప్పిండు. అనేకులను ప్రభు వైపు ఆయన తిప్పుతాడని చెప్పిండు. ఏలియా ఆత్మ శక్తి గలవాడైతాడని చెప్పిండు. యేసు ప్రభు ముందుగా వెళ్తాడని చెప్పాడు. అతడు పుట్టినందువల్ల మరి అనేకులు సంతోషిస్తారని మరి ఆ శుభ సమాచారాన్ని మరి జకర్యాకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ సంతానం కోసం అయితే జకర్యా ప్రార్థన చేశాడు తన భార్యకి, ఆ గుడ్ న్యూస్ వస్తే మరి జకర్యా నమ్మలే. అంటే బహుశా తన శారీరక దౌర్బల్యాన్ని, తన భార్య శారీరక దౌర్బల్యాన్ని చూసి ఎప్పుడో ఆపేసి ఉంటాడు. ప్రార్థన చేశాడు అంతకుముందు ప్రార్థన బాగా, కానీ ఈ మధ్యలో ఆపేసి ఉంటాడు. లేకుంటే ప్రార్థన దాని గురించి చేస్తా ఉంటే మరి ఎదురుగా ఆ ప్రార్థన ఫలితం కనపడతా ఉంటే అంత మరి నమ్మకుండా ఉండేవాడు కాదు, ఖచ్చితంగా నమ్మేవాడు. అయితే ప్రార్థన ఆపేసి ఉంటాడు. ఆపేసినాడు కాబట్టి ఏమంటాడంటే, మరి మేమిద్దరం ఏజ్ లో అడ్వాన్స్ అయిపోయినాం కదా, ఇది ఎలా సాధ్యమని మరి చెప్పడం జరిగింది. అలా మరి నమ్మనందున వెంటనే నువ్వు ఇది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు, నీ కొడుకు పుట్టేంత వరకు నువ్వేం మాట్లాడలేవని మ్యూట్ చేసేసిండు దేవుడు ఆయన్ని. ఆయన మ్యూట్ అయిపోయిండు. మరి వెలుపలికి వచ్చి ఆశీర్వదించాలని ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. పాపం వెలుపలికి అయితే వచ్చిండు, చాలాసేపు ఉన్నాడు లోపల. ఎంతసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారో తెలియదు. మరి వెలుపలికి రాగానే మరి సంజ్ఞలు చేస్తా ఉన్నాడు. అర్థమైపోయింది వాళ్ళకి, ఓహో 400 సంవత్సరాల తర్వాత ఏదో జరిగింది మొత్తం మీద. అంటే 400 years మలాకి నుంచి మరి జకరియాకి దేవుడి దూత వచ్చేంత వరకు, మెసెంజర్ వచ్చేంత వరకు 400 సంవత్సరాలు హెవెన్ ఈజ్ సైలెంట్. దేవుడు సైలెంట్ గా ఉన్నాడు. ఏ ప్రాఫెసీని ఏ ప్రవక్తను పంపలేదు, ఏ సమాచారము పంపలేదు. 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్. ఆ 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ తర్వాత ఫస్ట్ టైం మరి దేవదూత మళ్ళీ మనుషుల దగ్గరికి మరి దేవదూత పంపబడ్డాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విధంగా మరి వాళ్ళకి అర్థమైపోయింది మనుషులకు, ఈయన సైకిల్ చేస్తున్నాడంటే లోపలేదో డివైన్ రెవల్యూషన్ దొరికింది అని అనుకున్నారు. ఆ తర్వాత మరి ఆయన పీరియడ్ ఎంత ఉందో ఆ పీరియడ్ పనులు చేసి మరి ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడు ఏదైతే చెప్పాడో అలా చెప్పినట్టుగా కొంతకాలం తర్వాత ఎలిజబెత్ గర్భవతి అయింది. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పాడు కాబట్టి ఎలిజబెత్ గర్భవతి అయింది.
నా అవమానం తీసివేయడానికి ప్రభు కటాక్షించాడని మరి ఆమె సంతోషంతో కృతజ్ఞతాపూర్వకంగా మరి దేవునికి స్తుతులు చెల్లించవచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు. మరి ఆమె సంతోషంతో ఉండి 5 నెలలు ఎవరికి కనపడకుండా మరి ఆమె ఉంది అనే విషయం రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది మనం చదువుకున్న వాక్య భాగం యొక్క సారాంశం, 5-25 వచనాలు. అయితే దీంట్లోంచి మనం ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన ఒక 3 విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఒక 3 సంగతులు ఈ రోజు మనము చదువుకున్న లేఖన భాగం నుంచి నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. మొట్టమొదటిది మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం చదువుకున్న ఈ పర్టికులర్ లేఖన భాగం నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ఏ ప్రామిస్ కీపింగ్ గాడ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకరియా అనే పేరుకు అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్స్, అంటే దేవుడు గుర్తుంచుకుంటాడు అని అర్థం. ఎలిజబెత్ అనే పేరుకు అర్థం ఏమిటంటే ఓత్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఇద్దరిని కలిపితే, ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి కుటుంబం ఇద్దరిని జకరియా ఎలిజబెత్ ని కలిపితే వచ్చే అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్స్ హిజ్ ఓత్, అంటే దేవుడు తన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే అర్థం వస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ప్రవచనాత్మకంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో చెప్పబడింది. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుటకు, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ప్రవచనాత్మకంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో చెప్పబడింది. అదేవిధంగా మలాకి 3:1 కూడా, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అనే మాట రాయబడింది మలాకి 3:1. ఆ తర్వాత మలాకి 4:5-6 రాయబడ్డ మాటను మనం గమనిస్తే, నేను ప్రవక్త యగు ఏలియాను మీ వద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అనే మాట రాయబడింది. ఈ 2 ప్రవచనాలని, మలాకిలో స్పెషల్ గా రాసిన ప్రవచనాలని మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం ఈ 2 ప్రవచనాల గురించి యేసు ప్రభు ఏం చెప్పినాడు అనే విషయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాల్లో మరి యేసు ప్రభు వాటి నెరవేర్పుల గురించి తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మరి ఏం చూడ వెళ్ళితిరి, ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. చాలు. అంటే మలాకి 3:1 ఏం రాయబడిందో అది ఈయనే అని చెప్పి యేసు ప్రభువే మరి ఆయన పరిచర్లో మరి కన్ఫర్మ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత మరి మలాకి 4:5-6 రాయబడ్డ మాటలు కూడా యేసు ప్రభు వారు కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు కదా. మత్తయి సువార్త మలాకి 4:6, మత్తయి సువార్త 11వ అధ్యాయం 13-15 వచనాలు రాయబడ్డ మాట మనం చూస్తే, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అనే మాట మరి యేసు ప్రభువే మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఆ పాత నిబంధనలో ఏ ప్రవచనాలు అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పబడ్డాయో అవి నెరవేర్చబడ్డాయి బాప్తిస్మ ఇచ్చే యోహానులో అని బాప్తిస్మ ఇచ్చే యోహాను పాయింట్ చేసి యేసు ప్రభు వారు చెప్పినాడనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనందరం బలపడాల్సిన విషయం, మన విశ్వాసానికి ఇంధనం లాంటి విషయం ఏంటంటే, మన దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పక నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మానవాళికి మెస్సియాను పంపుతానని దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం అంటే 4000 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు బర్త్కి 4000 సంవత్సరాల క్రితం
ఏదైనా వనంలో ఆదామవ్వ పాపం చేసినప్పుడే మరి దేవుడు ఆదామవ్వతో మాట్లాడుతూ ఆయన మెస్సియా పుడతాడు, మరి యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసి 2000 సంవత్సరాల క్రితం, మరి యేసు ప్రభు కంటే 2000 సంవత్సరాల క్రితం అబ్రహాముతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో నీ ద్వారా సమస్త భూమి మీద సమస్త వంశాలను ఆశీర్వదిస్తాను కదా. అంటే 4000 సంవత్సరాల క్రితం ఆదామవ్వతో చేసిన వాగ్దానం, మరి 2000 సంవత్సరాల క్రితం అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని మరి దేవుడు 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ తర్వాత ముందు ఆయన మెసెంజర్ ని పంపించినాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని ఈ భూమి మీదకి పంపించినాడు. ఆ తర్వాత యేసు ప్రభు జననం కూడా మనం 25వ వచనం తర్వాత నుంచి 26వ వచనం నుంచి మనం చూస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇవన్నీ వీటన్నిటిని మనం క్రోడీకరిస్తే, ఈ పాత నిబంధనని కొత్త నిబంధనని మనం కలిపి, పాత నిబంధన ప్రవచనాలని కొత్త నిబంధనలో నెరవేర్పును అన్నిటిని చూస్తే ఇవన్నీ మనకు చెప్తున్న విషయం ఏమిటంటే మన దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అనే విషయం మనకు తెలియజేయబడతాం. అందుకే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, 2వ కొరింథీ పత్రిక 2 Corinthians 1st chapter 20th verse లో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అని అంటారు. దేవుని వాగ్దానాలు ఎన్నైనా అన్ని కూడా అవునన్నట్లుగానే ఉన్నవి, దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములు అనే మాట మరి బైబిల్ మనకు సెలవిస్తుంది అనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో గాడ్ నెవర్ ఫర్గెట్స్. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క జనన వృత్తాంతం మనం చూసినట్లయితే మరి ఇది మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, సో గాడ్ నెవర్ ఫర్గెట్స్ హిస్ ప్రామిస్ అండ్ ఇన్ హిస్ ఓన్ టైమ్ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ కదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ పాఠం దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సింది, ఈ లేఖన భాగాలు మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే, వి షుడ్ నాట్ డౌట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనము ఆ దేవుని వాగ్దానాలను ఎప్పుడు అపనమ్మకం ఉంచకూడదు, దాని మీద డౌట్ పడకూడదు, అనుమానం పడకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డౌట్ ఆర్ నాట్ టు టాక్ అగైన్స్ట్ హిస్ ప్రామిసెస్. దేవుడు చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనం సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించాలి తప్ప మనం డౌట్ వ్యక్తం చేయకూడదు దేవుడి వాగ్దానాలు ఏవైనా బైబిల్లో వాటి మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పండు తినకపోతేనే మంచిగా ఉంటారు అని దేవుడు ఒక మాట చెప్తే అవ్వ వినకుండా దేవుడి మాటని మీరి కదా, ఈ పండు తినకపోతే మంచిగా ఉంటారమ్మా అని మీకు చెప్తే ఆమె మీరి తిని మరి మొత్తం ప్రపంచం మీదుగా దేవుని ఉగ్రతని శాపాన్ని తీసుకొని వచ్చిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆ తర్వాత మీకు తప్పక సంతానం కలుగుతుంది, ఆకాశ నక్షత్రాల వల్ల మీ సంతానం విస్తరిస్తుంది, ఇసుక రేణువులోనే మీ సంతానం విస్తరిస్తుందని అబ్రహాము శారాకి దేవుడు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దాన విషయంలో దేవుడికి సహాయం చేయబోయి శారమ్మ మరి ఆ దేవుడి వాగ్దానాన్ని నమ్మక ఆగరు ద్వారా సొంత ప్రయత్నం చేసి మరి ప్రపంచం మొత్తానికి అడుగు గాడిద స్వభావం కలవాలని గిఫ్ట్గా ఇచ్చింది శారమ్మ. అంటే వినకపోతే పర్యవసానాలు కదా, డౌట్ చేస్తే పర్యవసానాలు ఏమున్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీరు నా మాట వింటే డౌట్ పడకుండా ఉంటే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుపోతానంటే దేవుడు వాగ్దానం చేస్తే ఇశ్రాయేల్ ప్రజల్ని, మళ్ళీ వాళ్ళు డౌట్ చేసి రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అని 40 సంవత్సరాల అరణ్యంలో రౌండ్స్ కొట్టింది వాళ్ళు కదా. డౌట్స్ నమ్మింటే మరి అంత 40 సంవత్సరాల అరణ్యంలో ఉండాల్సిన పని లేదు, వెళ్ళిపోయేవాళ్ళు. ఒక 5-6 నెలల్లోనే మరి ఐగుప్తు నుంచి కనాన్లోకి ప్రవేశించేవాళ్ళు. అలా ప్రవేశించకుండా డౌట్ చేసినందువల్ల రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అని పాపం అరణ్యంలో తిరిగారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అమాలేకీయులు మరి చాలా సార్లు చెప్తాడు దేవుడు లేఖనాల్లో, మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తాము. అమాలేకీయులు మీకు చేసింది మీరు మర్చిపోయినారేమో కానీ నేను మర్చిపోలే అంటాడు దేవుడు. చాలాసార్లు గుర్తు చేస్తాడు. డ్యూటరానమీ మా ఫ్యామిలీ మరి డివోషన్ లో మేము
డిట్రానమీ చదువుతుంటే అక్కడ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అమాలేకీయులు మీకు చేసింది మీరు మర్చిపోయిందేమో కానీ నేను మర్చిపోలే. సో అమాలేకీయులు భూమి మీద నుంచి సమూలంగా నాశనం చేయాలి అని అంటే మరి ఆ విషయంలో కూడా మరి ఆజ్ఞని సరిగా నెరవేర్చకపోయినందువల్ల సౌలు రాజ్యాన్ని కోల్పోయినాడు, సింహాసనాన్ని కోల్పోయినాడు. ఇక్కడ గబ్రియలు సందేశాన్ని మరి డౌట్ చేసినందువల్ల పాపం 9 నెలలు మరి ఎట్లా చేసిండో పాపం అన్ని సైగలు చేసుకుంటా ఇంట్లో ఎలిజబెత్ మరి బాగా ఎంజాయ్ చేసి నలుగురికి చెప్పాల్సిన సమయంలో పాపం ఆ దేవుడు మా మొర విన్నాడు, దేవుడికి స్తోత్రం అని ఇరుగు పొరుగు పోయి, ఆ రోజుల్లో ఫోన్ లేవు కానీ పోయి చెప్పి మాట్లాడి దేవుడిని స్తుతించాల్సిన ఆయన పాపం అలా డౌట్ పడ్డందుకు దాదాపు మరి యోహాన్ పుట్టేంత వరకు, ఆయన యోహాన్ అని పేరు పెట్టేంత వరకు ఆయన మాట్లాడలేకపోయినాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇవన్నీ మనకు గుర్తు చేస్తున్న విషయం, మరి బైబిల్లో ఇవన్నీ సంఘటనలు మనకు గుర్తు చేస్తున్న విషయం ఏమిటంటే మనం దేవుని వాగ్దానాలు బైబిల్లో రాయబడ్డాయి, దేవుడు చెప్పాడు అని అంటే దాని నెరవేర్పు విషయంలో ఎటువంటి అనుమానము పడకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషులుగా మనం వాగ్దానం నిలబెట్టుకోలేము. సాధారణంగా మనం చేస్తాం, మనుషులు చాలా ప్రామిసెస్ చేస్తారు, అయితే వాటిని నిలబెట్టుకోలేరు. ఎందుకు నిలబెట్టుకోలేరు మనుషులు అని అంటే 2 విషయాలు ఉంటాయి. వాగ్దానం నెరవేర్చబడాలంటే, వాగ్దానం ఎవరైనా నెరవేర్చాలంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంటే ఆ వాగ్దానం చేసే వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వాగ్దానం చేస్తే అది నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఎబిలిటీ. వాగ్దానం చేసిన వ్యక్తి క్యారెక్టర్ ఉందనుకున్నాం, అయితే ఎబిలిటీ కూడా ఉండాలి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగే సామర్థ్యం ఉండాలి. ఈ 2 విషయాల్ని మనం దేవుడి గురించి ఆలోచిస్తే, మన దేవుడి క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మన దేవుడు అబద్ధం ఆడని దేవుడు అనే మాట రాయబడింది. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు ఆడు అనే మాట. హీ కెనాట్ లై. అంటే మన దేవుడు నేచరే, ఆయన క్యారెక్టర్ అబద్ధం ఆడలేడు, ఆయన అబద్ధం ఆడని దేవుడు. సో అది ఆయన క్యారెక్టర్ నెంబర్ 1. రెండవది చూస్తే నమ్మకమైన వాడు అని ఆయన గురించి రాయబడింది. ఫెయిత్ఫుల్ గాడ్. అంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు మన దేవుడు. సో అది రెండవ క్యారెక్టర్ ఆయన. మూడవది చూస్తే ఇమ్యూటబుల్ గాడ్, మార్పు లేని దేవుడు ఆయన. అంటే ఈ రోజు ఒక మాట చెప్పి మళ్ళీ రేపు తూచని చెప్పి రెండవ మాట చెప్పే దేవుడు కాదు. నాలుగవది ప్రేమ కలిగిన దేవుడు. నిజంగా ప్రేమ ఉందా మన మీద? మరి ఆయన వాగ్దానాలు నిలబెట్టుకునేంత ప్రేమ ఉందా అంటే, మన కోసం కలువరి శిలువలో తన ప్రాణం పెడతాను అని చెప్పిన మాటనే నెరవేర్చిన ఆయన మన మీద ప్రేమతోటి దానికంటే తక్కువ ఉన్న ఏమైనా నెరవేరుస్తాడు. దాంట్లో డౌటే పడాల్సిన అవసరం లేదు. మనం నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాస్తవంగా మనం ఎక్కాలి ఆ శిలువ. మనకు బదులుగా ఆయన శిలువ ఎక్కడం ద్వారా నువ్వు ఎక్కలేవు బిడ్డ, నేను నీ పక్షాన్ని నేను చనిపోతా అని చెప్పి అంత ప్రేమ చూపించిన ఆయన అంతకంటే తక్కువైన వాగ్దానాలన్నిటిని ఎందుకు నెరవేర్చాడు? ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆయన క్యారెక్టర్ ప్రేమ కలిగింది. సో ఈ 4 విషయాలు మనం చెప్తున్నది ఏమిటంటే ఆయన క్యారెక్టర్ గురించి. ఆయన అబద్ధమాడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. సో ఆయన వాగ్దానం తప్పే సమస్య లేదు అనే విషయం మనకు ఆయన క్యారెక్టర్ గుర్తు చేస్తాం. రెండవది ఎబిలిటీ విషయానికి వస్తే మరి హీఈస్ ఎ ఓమ్నిషెంట్ గాడ్ అని రాయబడింది. అంటే ఆయన సర్వజ్ఞాని, అన్ని తెలుసు ఆయనకి. మనకు రేపు పొద్దున మనం వాగ్దానం చేస్తాం, వాగ్దానం చేసిన తర్వాత రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆయనకు అన్ని తెలుసు. రేపు తెలుసు, నిన్న తెలుసు, మొన్న తెలుసు, అన్ని తెలుసు ఆయనకు. అన్ని కాలముల గురించి అవగాహన ఉన్నవాడు. మరి ఆయన అన్ని తెలుసు కాబట్టి భవిష్యత్తులో 1,00,000 కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలిసే వాగ్దానం చేసిండు. సో అన్ని తెలిసిన ఆయన, మరి ఆయనకు ఆ ఎబిలిటీ ఉంది కాబట్టి ఆయన వాగ్దానం నెరవేర్చకుండా ఉండే సమస్య, బికాజ్ ఇట్ ఈస్ ద ఓమ్నిషియంట్. రెండోది ఓమ్ని ప్రెజెంట్. అన్ని చోట్ల ఉండగలడు ఆయన లేని ప్లేసే లేదు. అది కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశంకి ఎక్కిన అక్కడ నువ్వు ఉన్నావు, నేను భూదిగంతంలో వెళ్ళిన అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళిన అక్కడ నీ సన్నిధి నాతో కూడా ఉంది అన్నాడు. ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు. మూడోది ఓమ్ని పొటెంట్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఏదైనా చేయగలిగిన శక్తి, ఎబిలిటీ కదా. అన్ని సమయాలు అంత సర్వజ్ఞుడు ఆయన, అన్ని తెలిసిన వాడు, అన్ని తెలిసే వాగ్దానం చేస్తున్నాడు. మనకి బైబిల్లో ఉన్న వాగ్దానాలను అన్ని తెలిసే చేసింది ఆయన.
రెండవది అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. మూడవది ఏమైనా చేయగలిగిన వాడు. అందువల్ల ఆయన అబిలిటీలో డౌట్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, మనం దేవుడు వాగ్దానం చేసిందంటే మనం డౌట్ పడకూడదు. మనకు నిత్య జీవం వస్తుందని ఎట్ట తెలిసింది? బికాస్ హీ టోల్డ్ దట్ హీ విల్ గివ్ ఎటర్నల్ లైఫ్. హూఎవర్ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దే విల్ గెట్ ఎటర్నల్ లైఫ్ అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ద్వారానే మనకి ఎటర్నల్ లైఫ్ ఉందనే విషయం తెలుసు. చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంది? చనిపోయిన తర్వాత ఆయన నమ్ముకున్న బిడ్డలం బాడీలో ఆబ్సెంట్ అవుతుంది కన్నా దేవుని దగ్గర ప్రజెంట్ అవుతామని లేఖనాలు రాయబడింది. కాబట్టి 2 Corinthians 5:8 ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ రిటన్ ఇన్ బైబుల్. సో వి బిలీవ్ దట్. యేసు ప్రభు నమ్ముకుని ఈడ చనిపోతే ఈడ కళ్ళు మూస్తే దేవుడి దగ్గర కళ్ళు తెరుస్తాం. అది. సో ఈ వాగ్దానాలన్నీ బైబిల్లో రాయబడ్డ ఏ వాగ్దానం కూడా మనము డౌట్ పడడానికి లేదు. డౌట్ పడితే దానికి సంబంధించిన పర్యవసానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డౌట్ లేకుండా మనం బిలీవ్ చేయవలసిన అవసరం ఉందనే విషయం మనం సెకండ్ థింగ్ మనం నేర్చుకుంటాం ఈ ప్యాసేజ్ నుంచి. మూడో సంగతి మనం నేర్చుకునేది ఏమిటంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కదా. వర్స్ 13 లో రాయబడ్డ మాట. బట్ ద ఏంజెల్ సెడ్ టు హిమ్, డు నాట్ బి అఫ్రైడ్ జకరియాస్, ఫర్ యువర్ ప్రేయర్స్ ఈజ్ హర్డ్. జకరియా పాపం మర్చిపోయిండు. ఆ పాపం శరీరం చేసిండు చాలా పాపం. ఆ హ్యూమిలియేషన్ మీద చాలా బాగా భారంగా ప్రార్థన చేసి ఉండొచ్చు. తన భార్య గురించి సంతానం కావాలని చెప్పి వయసు మీద పడ్డ తర్వాత ఇంకా దాన్ని ఆపేసి ఉండొచ్చు. కొంతకాలం తర్వాత మనం ప్రార్థన చేస్తాం, ఆపేసినంత మాత్రాన ఆ ప్రార్థన సఫలత లేదని చెప్పడానికి లేదు. ఎట్లా చెప్పగలం అనంటే, ఆపేసినంత మాత్రాన ఆ ప్రార్థనకు సఫలత లేదు అని అంటే, ఒకటేమో జకరియా గురించి రాయబడింది కదా, ఒక ఇన్సిడెంట్ ఇది. జకరియా, నీ ప్రార్థన అంగీకరించబడింది, నీ ప్రార్థన వినపడింది, నీ ప్రార్థనకు జవాబు తీసుకొని వచ్చినా నేను. ఐ వాట్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్ అంటాడు. రెండోది యాక్ట్స్ లో అపోస్తల కార్యగ్రంథం 14లో కొర్నేలి గురించి మాట్లాడుతూ, నీ ప్రార్థనలు దేవుడి దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి అంటాడు కదా. అంటే ఇక్కడేమో మన జకరియా చేసిన ప్రార్థన దేవుడి సన్నిధిలో ఉంది, దానికి జవాబు వచ్చింది. అక్కడ చదువుదాం చూడండి, యాక్ట్స్ 10:4 లో రాయబడ్డ మాట. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 4 వచ్చింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగింది. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అనే మాట చెప్తాం. ఇది రెండవ సంగతి. అంటే మనం చేసిన ప్రార్థనలు వృధా పోవు. మనం చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటాయంట. దేవుని గుర్తు చేస్తా ఉంటాయి. ఇదిగో పలానోళ్ళు పద్మ చేసిన ప్రార్థన, జసిబాబు చేసిన ప్రార్థన ఇక్కడ ఉంది, దీనికి పలానా టైంలో దీనికి ఆన్సర్ పోవాలని చెప్పి దేవుడి దగ్గర జ్ఞాపకం చేస్తా ఉంటాయి. ఇంకొక చోట ఎక్కడుంది లేఖనాల్లో మన ప్రార్థనలు అక్యుములేట్ అవుతాయి అక్కడ దేవుడి దగ్గర అంటే, రెవల్యూషన్ 5:8 రాయబడ్డ మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8 వచ్చి, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నా ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్న ఆ కలశాల్లో మరి భద్రపరచబడి ఉన్నాయంట. మన ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు. సో వీ షుడ్ నాట్ డిస్కరేజ్ కదా. ప్రార్థించే విషయంలో మనము డిస్కరేజ్ అవ్వకూడదు అనే విషయం ఈ 3 సంగతులు మనకు తెలియజేస్తాం. మన ప్రార్థనలను దేవుడు అంత ప్రెషియస్ గా భావించి మన ప్రార్థనలకు జవాబు కోసం అవి అక్కడ ఉంటాయి, జ్ఞాపకార్థంగా ఉంటాయి. అవి ఒక పాత్రలో, సువర్ణ పాత్రలో దేవుడు వాటిని దాచి ఉంచిండు అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుంది అనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సో గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. డిలే ఇన్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్ ఈజ్ నాట్ డినైయింగ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనంత మాత్రం దేవుడు దాన్ని డినై చేస్తున్నాడని కాదు, వచ్చి డిలే అవుతుంది అంతే. మూడవది, గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ ఇన్ హిస్ ఓన్ టైమ్, అండ్ దిస్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్ వుడ్ బి గ్రేట్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ, బికాస్ he was
కదా ఆ కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకి దేవుడు అద్భుతమైన జవాబిస్తాడు. వాళ్ళు పిల్లవాడిని అడిగితే ప్రవక్తలు ఇచ్చిండే వాళ్ళకి కదా. జకర్యా ఎలిజబెత్ పిల్లవాడిని అడిగింది, మగ పిల్లవాడిని అడిగింది, ప్రవక్తలు అడగలేము. దేవుడి దృష్టిలో గొప్పవాడు అయ్యేవాడిని ఇచ్చిండు దేవుడు కదా. అంటే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇయ్యగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అదే మనకి లేఖనాల్లో రాయబడింది అనేది. గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబౌవ్ ఆల్ వి ఆస్క్ ఆర్ థింక్. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దానికి చేయగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాం. సో ఈ విషయాలు మన ప్రార్థన గురించి మనల్ని ఎంకరేజ్ చేస్తాం. ఈ మాటలు మరి చెప్పుకుంటున్నప్పుడు ఈ మాటలు ఈరోజు యాక్చువల్ గా చాలా పనుండే నాకు. పనుండి మరి ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు అమ్మో పనున్నా సరే పోయి ఒక అరగంట అయినా ప్రార్థన చేసుకోవాలని ఆఫీస్ లో పోయి ప్రార్థన చేసుకోవడం జరిగింది. మనల్ని ఎంకరేజ్ చేస్తాం ప్రార్థించమని. ఇటువంటి సంఘటనలు మనం చదివినప్పుడు, ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు సో లెట్ us నాట్ డిస్కరేజ్. మనకు ఒకవేళ ఆలస్యం అయిందని లేకపోతే డిలే అవుతుందని చెప్పి మనం చేయకుండా లెట్ us కీప్ ఆన్ ప్రేయింగ్. మన ప్రార్థనలు అంత ప్రశస్తంగా దేవుడు సువర్ణ పాత్రలో దాచిపెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మరి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక అట్లాంటిక్ ఓషన్ లో ఈ మాట ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఎంత బాగా మన ప్రార్థనలు ఆన్సర్ చేస్తాడనే విషయం. ఒకసారి అట్లాంటిక్ ఓషన్ లో ఒక ఓషన్ లైనర్ లో ఎఫ్బి మేయర్ గారు ప్రయాణం చేస్తా ఉన్నారు సముద్రం మీద షిప్ లో ప్రయాణం చేస్తా ఉంటే ఆ షిప్ కెప్టెన్ ఎఫ్బి మేయర్ గారిని ఏమంటారంటే ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ ఉంటారు, ఫోర్త్ క్లాస్ ప్యాసింజర్స్ కూడా ఉంటారు షిప్ లో. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ ఉద్దేశించి మాట్లాడు అని చెప్తాడు ఎఫ్బి మేయర్. చెప్తే అంటే రిచ్ పీపుల్, ఫస్ట్ క్లాస్ అంటే రిచ్ పీపుల్ అందరు ఆ ప్యాసింజర్స్ ఉంటే ఓడలో వాళ్ళకి దేవుని వాక్యం చెప్పు అని అంటాడు ఆ కెప్టెన్ క్రిస్టియన్ గారు. సరే దేవుని సేవకుడు ఆ షిప్ లో ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు ఎఫ్బి మేయర్ గారు ఆయన ఏమని దేని గురించి చెప్తాడంటే ఆన్సైడ్ ప్రేయర్ అనే అంశం గురించి చెప్తాడు. అంటే దేవుడికి ప్రార్థిస్తే జవాబు ఇస్తాడు అనే అంశం గురించి ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేసినప్పుడు ఆ రిచ్ మ్యాన్స్ లో, ఆ రిచ్ పీపుల్ లో ఒక అతను ఉంటాడు, హేతువాది అతను, దేవుడిని నమ్మడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆ రిచ్ మ్యాన్ అడుగుతాడు, ఆయన చెప్పిన ప్రసంగం నీకేమన్నా అర్థమైంది అంటే అంత నాన్ సెన్స్, నేను ఒక్కటి కూడా నమ్మనది, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు బ్లా బ్లా చాలా మంది, నేను అసలు నమ్మను అంటాను. సరే ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ అయిపోయిన తర్వాత కెప్టెన్ ఏమంటాడంటే ఇక ఫోర్త్ క్లాస్ ఈ రోజు మధ్యాహ్నం ఉదయం ఏమో వాళ్ళకి చెప్పిండు, మీరు దేవుని సేవకులు, మీరు షిప్ లో ఉండడం మాకు ఆశీర్వాదకరం, కాబట్టి మీరు మధ్యాహ్నం ఫోర్త్ క్లాస్ ప్యాసింజర్స్ కి మీరు వాక్యం చెప్పండి అని అంటారు. అంటే ఎఫ్బి మేయర్ వెళ్తుంటే ఈ రిచ్ పీపుల్ లో కొంతమంది ఉదయం వాక్యం వింటారు కదా, వాళ్ళు ఇతను అడుగుతారు మేము వెళ్తున్నాము నువ్వు కూడా వస్తావా అని. వస్తాపా, అతన్ని నేను ఏం చెప్తాడు అంత బ్లా బ్లా అంత తప్పు చెప్తాడు అని చెప్పి పోతూ వాళ్ళంతా రిచ్ పీపుల్ కాబట్టి రెండు నారింజ పండ్లు జోబులో పెట్టుకొని పోతుంటాడు. ఆ రిచ్ బ్యారక్ నుంచి పూర్ బ్యారక్ కి వెళ్తా ఉంటాడు. ఫోర్త్ క్లాస్ ప్యాసింజర్స్ నుండి వెళ్తా ఉంటే ఒక ముసలి ఆవిడ ప్రార్థన చేసి అలసిపోయి పాపం పెట్టారు. రెండు చేతులు ఇట్లా పెట్టుకొని నిద్రపోతా ఉంటది, బాగా గాఢమైన నిద్ర. రెండు చేతులు తెరిచి నిద్రపోతా ఉంటే ఆమెను ఎగతాళి చేయాలని చెప్పి, ఫన్ ఆడాలని చెప్పి ఈ నాస్తికుడు ఎవరైతే ఉంటాడో ఆ రెండు ఆరెంజెస్ తెచ్చిండు కదా, రెండు ఆమె చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రసంగం అయిపోయి తిరిగి వస్తుంటే ఈ ముసలావిడ ఒక ఆరెంజ్ తీసి అపురూపంగా ఆనందంగా తింటా ఉంటుంది. ఆమె పోయి కవ్వించాలి, ఆమెను అడగాలని చెప్పి, ఏమ్మా భలే సంతోషంగా తింటున్నావే, ఎట్లొచ్చింది నీకు ఈ ఆరెంజ్ పండు అంటే, అయ్యా మా డాడీ ఇచ్చిండు నాకు అని అంటూ. నువ్వేంత ముస్లాం అయితే మీ డాడీ అసలు షిప్ లో ఉన్నాడా, ఎక్కడి నుంచి తెచ్చిచ్చిండంటే చెప్తుందామా, నేను ఓడలో ఎక్కినప్పటి నుంచి సీ సిక్నెస్ వచ్చింది నాకు, ఒక్క నారింజ పండు ఈ ప్రభువాన్ని ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రార్థన చేస్తా అలసిపోయి పడుతుందా, నిద్రలు ఇస్తే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, అప్పుడు రెండు నారింజ పండ్లు ఇచ్చిండు. నేను అడిగింది ఒక్కటే, సీ సిక్నెస్ పోవాలని ఒక్క నారింజ పడ్డట్టు దేవుడు నాకు రెండు నారింజ పండ్లు ఇచ్చిండు, నా దేవుడు గొప్పవాడని స్తుతిస్తుంది. అప్పుడు ఆ ధనవంతుడి గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, ధనవంతుడికి అప్పుడు అర్థమవుతుంది ప్రార్థన ఆన్సర్డ్ ప్రేయర్ గురించి కదా ఎఫ్బి మేయర్ గారు మాట్లాడింది. ఎట్లా తన ద్వారా దేవుడు ఎట్లా మరి ఆమెకి నారింజ పండ్లు ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత షిప్ నుంచి దిగే లోపల
ఆ నాస్తికుడు కూడా రక్షించబడ్డాడు, ఆయన క్రైస్తవుడిగా మారాడని ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, అంతేకాదు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడిని బట్టి మనం లెట్స్ బిలీవ్ ఇన్ హిస్ ప్రామిసెస్ వితౌట్ డౌటింగ్, లైక్ జకరియా లాగా మనం డౌట్ చేయకుండా, ఆ తర్వాత మన ప్రార్థనలు కూడా ఎప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకుండా, లెట్ us నాట్ వెరీ ఇన్ ప్రేయింగ్ అనే విషయాన్ని కూడా మనం బలపరచబడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దేవుడి మాటలు దీవించండి.